దేవుడే గ్రంథంలో చెప్పాడు, దయగల వారిపై కఠినుల ఎడల అని ఓల్డ్ టెస్ట్మెంట్ అన్న. న్యూ టెస్ట్మెంట్లో కఠినాత్ముల్ని కూడా దయతో కనికరించాడు. అయితే మారాలి, మారకపోతే దయ కాస్త దండనగా మారిద్ది. సౌలును దర్శించినప్పుడు సౌలు ఏం చేశాడంటే, నేను దుర్మార్గుడిని, హింసకుడిని, హానికరుడిని, అయినా నన్ను దర్శించి కనికరించాడు అని మారాడా, లేకపోతే మళ్ళీ పాత మార్గంలో వెళ్ళాడా? మారిన వాడి మీద దయ నిలిచింది. మారకుండా మళ్ళా వెనకడుగు వేసినట్టయితే దరువు మామూలుగా ఉండేది కాదు. ఊరికి దయతో ఒక పాటు ఇంకో డైలాగ్ కూడా వాడాడు ప్రభు. అది ఆయనే చెప్పాడు 22లో, అపోస్తలులు 22లో, సౌలా 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 ముని కోలలకు ఎదురు తన్నుటం నీకు కష్టం, అది ప్రభు డైలాగ్, ప్రభు వార్నింగ్. అది సౌలా 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 నన్ను ఎందుకు హింసిస్తున్నా ఎట్లా అనలా, అన్నట్టు మాట్లాడాడు. ఏమైంది? సౌలా 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 నన్నెందుకు హింసించుచున్నావు? ప్రభువా నీవెవరి? నీవు హింసించుచున్న నజరేయుడగు క్రీస్తును యేసును. సౌండ్ ఆగిపోయింది. సౌలు ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. నాకు వార్నింగ్ రిలీజ్ చేశాడు. అంటే మారు మనసు కొరకైన పిలుపది. సరి చేసుకో. తెలియక చేస్తున్నావు, అందుకే మాటలతో వదిలిపెడుతున్నాను నిన్ను. ఇప్పుడు తెలిపాను, నేనే ఆయనను. ప్రవక్తలు ఎవరిని గురించి ప్రవచించారో ఆయనను నేనే. భూమికి పునాది వేసిన వాడను, ఆకాశమును చాపవలి విశాలపరిచిన వాడను, శూన్యమందు ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తున్న వాడను నేనే. సమస్తమునకు ఆధారమైన వాడను నేనే. పాత నిబంధనలు ఎవరు? ఆయన ఆయన అంటున్నా. ఆ ఆయనను నేనే, ఆ మెస్సియాను నేనే. దెబ్బకు మారు మనసు పొందాడు. మళ్ళీ వెనక్కి చూడలేదుగా. దయ ఎవరి మీద అంటే చెప్పిన మాట విని మారు మనసు పొందిన వాళ్ళ మీద. అంతేగాని మాటలు ఒక పక్క దేవుడు చెబుతుంటే మళ్ళీ పాత మనసులోనే ప్రయాణం చేసిన వాటికి దయ కాదు. ప్రేమను బట్టి తన్నులు పడతాయి.